ఆసిఫాబాద్ జిల్లా వాకిండిలో అక్రమ మద్యం విక్రయాలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిచ్పల్లి, సోన్హాపూర్, గణేష్పూర్, పోనాగూడ సహా 7 గ్రామాలకు చెందిన మహిళలు జిల్లా కలెక్టర్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపుల కారణంగా పురుషులు మద్యానికి బానిసలై కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సుమారు 10 బెల్ట్ షాపులను మూసివేసి తమ కుటుంబాలను కాపాడాలని ఉన్నత అధికారులకు మహిళలు వేడుకున్నారు. నుంచి మేము వచ్చామండి. మా జీపీలో మొత్తం 7 గ్రామాలు ఉన్నాయి. అయితే మా జీపీలో 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. దానివల్ల అంటే మా విలేజ్లో మొత్తం అందరూ జెంట్స్ అంతా డ్రింకింగ్కి బానిస అవుతున్నారు. ఇంట్లో గొడవలు చేసుడు వాటికే అవుతుందండి. చదివే పిల్లలు కూడా దానికే అవుతున్నారు. స్టడీ పరంగా ముందుకెళ్తలేరు అన్నట్టు డ్రింకే మొత్తం మీద అవుతున్నారు. అయితే మేము ఫస్ట్ మా జీపీలో మీటింగ్ పెట్టామండి. అందరం కలిసి సర్పంచ్ దగ్గర వెళ్తే సర్పంచ్ ఏమో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నా వల్ల అయితే కాదమ్మా అని చెప్పేసిండు. అయితే అక్కడి నుంచి మేము వాంకిడికి పోలీస్ స్టేషన్కి వచ్చేసామండి. మా మండలంలోకి వెళ్తే ఎస్ఐ సార్కి చెప్తే ఓకే అమ్మ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు, కానీ యాక్షన్ తీసుకోలేదు. దానివల్ల ఏం చేయాలో తెలియక ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. అయితే మేడం దగ్గర వెళ్ళి మాట్లాడితే ఓకే అమ్మ చేపిస్తామని అన్నారు. నుంచి మేము వచ్చాము. సోనాపూర్ వాంకడి మండలం నుండి మహిళలు మన కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఏంటంటే బెల్ట్ షాపులు దాదాపు ఒక 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. అందులో ఏంటంటే ఈ బెల్ట్ షాపులు క్లోజ్ చేయకుంటే ఇంట ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇండ్లలో వాళ్ళ భర్తలు కానీ అట్లా వాళ్ళు డ్రింక్ చేసి మన మహిళల్ని కూడా చాలా హింస పెడుతున్నారు. అలా కాకుండా ఈ బెల్ట్ షాపుల్ని మూసివేయాలని కోరుచున్నాము. మళ్ళీ తర్వాత కలెక్టర్ గారికి కూడా మహిళలందరూ వెళ్ళి కలెక్టర్ గారికి మరియు ఎస్పీ మేడం గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది, కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి బెల్ట్ షాపులు మండలంలో కానీ జిల్లాలో కానీ మూసివేయాలని మా ఐదో సంఘం డిమాండ్ చేస్తుంది. సోనాపూర్ వాంకడి మండలం